బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటాం. ఈ కలియుగంలో కలి ప్రభావం అనేది ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. కానీ ఈ చిన్న ఉపాయాన్ని మీరు పాటించారా, కలి ప్రభావం మన దరి చేరదు. ఏంటది అంటే చాలా సింపుల్. మనం ఏం చేయాలి అని అంటే ఒక పుస్తకాన్ని చదవాలి. ఇంతేనా అని అనుకుంటారు, కానీ అందులోనే ఉంది అసలు రహస్యం. దత్తాత్రేయ గురు చరిత్ర. ఈ పారాయణం చేస్తే చాలు, ఎన్ని సమస్యలున్నా వాటన్నిటికీ ఇదొక గొడ్డలి పెట్టు లాంటిదన్నమాట. వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, చదువు రాని వాళ్ళకి అఖండమైన జ్ఞానం లభిస్తుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది, రోగాలు ఉన్న వారికి రోగాలు దూరం అయిపోతాయి. అలాగే శాశ్వతంగా ఏదైతే బాధల్లో ఇబ్బందులు ఉంటారో వారు వాటన్నిటి నుంచి కూడా విముక్తి పొందుతారు. ఎవరికి ఏది కావాలో అది లభిస్తుంది. ఇది చాలా సులభ ఉపాయం అన్నమాట. పెద్దగా కష్టపడక్కర్లేదు. గురు చరిత్ర ఉంటుంది, దత్తాత్రేయుల గురు చరిత్ర. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం దత్తాత్రేయుడు. మరి ఆ దత్తాత్రేయుడి చరిత్ర, లీలా వైభవ విశేషాలతో కూడిన ఈ పుస్తకాన్ని పారాయణం చేయాలి. అయితే ఎలా పారాయణం చేయాలి అని అంటే ఈ పుస్తకం మొత్తం కూడా 52 అధ్యాయాలు ఉంటుంది. 53వ అధ్యాయం ఫలశ్రుతి ఉంటుంది. అయితే దీని మొత్తాన్ని కూడా మనము పలు రకాలుగా పారాయణం చేసుకోవచ్చు. ఎవరైనా భక్తి శ్రద్ధలతో రోజు స్నానం చేసిన తర్వాత చక్కగా ఉతికిన బట్టలు వేసుకొని ఓ చోట కూర్చొని శుభ్రంగా కింద ఒక ఆసనం వేసుకొని పుస్తకాన్ని చేత పట్టుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో రోజుకొక అధ్యాయం 10 నిమిషాలు పడుతుంది. ఇంకా ఫాస్ట్గా చదివితే 5 నిమిషాలు, అంత రోజుకొక అధ్యాయం సరిపోతుంది. ఇదొక పద్ధతి. తర్వాత సప్తాహం చెయ్యాలి అని అనుకునేవారు మనకు ముందు మాటలో కొన్ని ఇండికేషన్స్ ఉంటాయన్నమాట. 1 నుంచి 9 వరకు ఒకటో రోజు, 10 నుంచి 19 వరకు రెండో రోజు అని అలా చెప్తారనమాట. అలా 7 రోజులు ఆ నిర్దిష్టమైన అధ్యాయాలను మనం చదవాలి. అయితే ఈ సప్తాహం పారాయణం చేసేవారు ఎలా చేయాలంటే కొన్ని నియమాలు పాటించాలి. చక్కగా గురువారం రోజు ప్రారంభించాలి. ఒక ప్రదేశాన్ని శుభ్రంగా అలికి ఒక పీట పెట్టి ముగ్గు వేసి దత్తాత్రేయుల ఫోటో పెట్టి ముందుగా గణపతి, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, 2 దీపాలు పెట్టి మనము శుద్ధ సంకల్పంతో సప్తాహం చేస్తున్నాము అని చెప్పి అనుకుని పారాయణం మొదలు పెట్టాలి. ఈ పారాయణం 1 నుంచి 9 అధ్యాయాలు చదవటానికి కనీసం 1.5 గంట పడుతుందన్నమాట. ఆ సమయాన్ని మనం కేటాయించగలిగితే అసలు జీవితంలో అద్భుతాలు చూడొచ్చు అనమాట. అలా రోజుకొక 1.5 గంట అయిపోయిన తర్వాత ఒక కొబ్బరికాయ, నారికేళ నివేదన అనేది చెయ్యాలన్నమాట శక్తి మేర. ఇంకా మీరు మధుర పదార్థాలు ఇంకా మీరు ఏవైనా పెట్టాలనుకున్నా కూడా పెట్టచ్చు, కానీ నారికేళం అనేది తప్పనిసరి అన్నమాట. అలా రోజు చదవాలి. చివరి రోజున అన్నదానం చెయ్యాలని చెప్తున్నారు. అంటే చివరి బుధవారం రోజున పూర్తయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ గురువారం రోజున అన్నదానం చేయాలి. సో అది చేసే శక్తి లేదు అనుకోండి, కనీసం పులిహోర అదన్నా సమర్పించాలి ఓ 4 భక్తులకు. అది కూడా లేదు అంటే కనీసం తీపి పదార్థం అన్నమాట. అలా చేస్తే ఈ వారం రోజులు చేసే ఈ పారాయణము దీని ఫలితం అసలు మాటల్లో వర్ణించలేమన్నమాట. అయితే ఈ సప్తాహం పారాయణం ఇప్పుడు మేము 1.5 గంట స్పెండ్ చేయలేమండి అని అనుకుంటే దానికి కూడా మళ్ళీ 3 మార్గాలు ఉన్నాయన్నమాట. మనకు 2 వారాలు పారాయణం చేసుకునే వెసులుబాటు ఉంది. 3 ఇవే అధ్యాయాలని 3 వారాలు అలా మనకు ముందు ఇండెక్స్లో ఉంటాయన్నమాట, సూచనలు ఉంటాయి. వాటికి తగ్గట్టుగా చేసుకోవచ్చు. నా ఉత్తమోత్తమమైన సలహా ఏంటంటే అయితే రోజుకొక అధ్యాయం చదవచ్చు, లేదా సప్తాహం పారాయణం. ఇది చాలా శీఘ్రంగా మనకు ఫలితాన్ని అందిస్తుందన్నమాట. మరి ఉద్యోగం ఉన్న వాళ్లకు కుదరచ్చు, కుదరకపోవచ్చు. కనీసం ఇంట్లో ఉన్నవారైనా కాస్త సమయం ఉన్నవారైనా తీరిక చేసుకొని ఇలాంటి పారాయణం చేస్తే వారికి వారి కుటుంబానికి సత్ఫలితాలు తప్పకుండా దక్కుతాయి. For more videos like this, subscribe Big TV channel.